నమస్కారం అండి. ఇది నా సెకండ్ బ్లాగ్ అనమాట మన ఛానల్లో. సో ముందుగా నేనైతే కర్రీ చేయడానికైతే ఇక్కడ వీడియోలో చూపించిన గోరుచిక్కుడుకాయలు అయితే నేను కట్ చేసి పెట్టాను అనమాట. దాన్ని ఒక జల్లెబుట్టలోకి అయితే తీసుకుంటున్నాను కర్రీ చేద్దామనేసి. సో ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ రెడీ చేసి పెట్టుకొని ఇల్లంతా క్లీన్ చేసేసి ఊడ్చుకోవాలి. బ్రూమింగ్ చేసేసి ఇల్లు క్లీన్ చేసి ఇక నేను కర్రీ ప్రిపేర్ చేయాలన్నమాట. నేనైతే ఒక స్టైనర్లోకి తీసుకుని కిచెన్లోకి అయితే వెళ్తున్నాను. అక్కడ నేను గోరుచిక్కుడుకాయలు గిల్లుకున్నాం కదా, సో ఆ పీల్ అన్నా తీసుకోండి, లేతే కట్ చేసి అయినా పెట్టుకోండి. కట్ చేసి పీల్ తీసుకుంటేనే బెటర్ అనమాట కొద్దిగా. సో నేనైతే ఇక్కడ పీల్ తీసాను అనమాట, పీల్ తీసి కట్ చేసి పెట్టాను. సో ఈ విధంగా వాష్ అయితే చేసుకోవాలి. చేసుకొని నేనైతే ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. గోరుచిక్కుడుకాయలని తీసుకొని అందులో వాటర్ పోసేసి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాస్త ఒక 15 మినిట్స్ ఉడికించేటట్లయితే మనకు గోరుచిక్కుడుకాయ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అనమాట. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి. అంతేకాకుండా వీడియోని అయితే షేర్ చేయండి. సో నేనైతే వ్లాగ్స్ వ్లాగ్స్ కూడా అప్లోడ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో వీలైనప్పుడు అయితే నేను కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా ఇస్తానండి. సో వీలైనప్పుడు మాత్రం ఇస్తాను. సో వీలు చూసుకొని నోట్స్, మనకు కరెంట్ అఫైర్స్ నోట్స్ ఇవ్వాలి అంటే మనకి టైం చూసుకొని దాన్ని రాసుకోవాలి, మనం ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయ్యి మళ్ళీ వీడియో అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. కొద్దిగా లెంతీ ప్రాసెస్ అనమాట. సో దానికోసం అనేసి కొద్దిగా టైం అయితే పడుతుంది. ఈలోగా నేనైతే ఛానల్ గ్రోత్ కోసం అయితే వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేద్దామనేసి నేను వీలు పడినప్పుడల్లా వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ కొంచెం అయితే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మొత్తానికైతే నేను గోరుచిక్కుడుకాయలు అయితే స్టవ్ మీద పెట్టేసాను, అవి ఉడుకుతూ ఉంటాయి. సో ఇంట్లో పిల్లలు అయితే టాయ్స్ అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడే ఆడుకొని ఎక్కడ పడితే అక్కడ వేసేసారు పిల్లలు. సో నేను డైలీ ఇలా త్రీ టైమ్స్ అయితే సదరాల్సి వస్తుందండి నాకైతే. సో చిన్నపిల్లలు కదా, వేస్తూనే ఉంటారు, మనం తీస్తూనే ఉంటాము. ప్రతి తల్లిదండ్రులకు ఇది కామన్ రొటీన్ వర్క్ అన్నమాట. సో నేనైతే ఇలా డైలీ 2-3 టైమ్స్ అయితే చేస్తూ ఉంటానన్నమాట. చేస్తూ ఉండి ఇల్లు అయితే క్లీన్ చేసుకోవాలి. సో ఎక్కువ పని ఉండేది మాత్రం ఈ వర్కేనండి. నాకు చిన్నపిల్లలు కాబట్టి ఏ పని కూడా సరిగ్గా అయితే నేను చేసుకోలేకపోతున్నాను. సో ముందుగా నేనైతే ఇల్లు అయితే క్లీన్ అయితే చేశాను అనమాట. టాయ్స్ అన్నీ కూడా ఎక్కడక్కడ సదిరేసి పెట్టాను. నెక్స్ట్ నేనైతే ఇల్లు ఊడవాలన్నమాట. గోరుచిక్కుడుకాయ ఉడికేలోపు నేను ఇల్లు అయితే ఊడ్చేసి నీట్గా చేసి పెట్టుకోవాలి కదా. సో ఇప్పుడైతే నేనైతే ఇల్లు ఊడవడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. గోరుచిక్కుడుకాయ కర్రీ కూడా చాలా బాగుంటుందండి. సింపుల్ ప్రాసెస్లోనే చూపించాను. సో కావాలనుకుంటే వీడియో చూసేయండి. మీరు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే నేను ఇల్లు మొత్తం కూడా ఒకసారి అయితే ఊడ్చేస్తున్నాను. అంతేకాకుండా మన ఛానల్లో వ్లాగ్స్ అయితే వీలుపడినప్పుడు వ్లాగ్స్ టైం ఉన్నప్పుడు చూసుకొని కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా ఇవ్వడానికి అయితే ట్రై అయితే చేస్తానండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను ఛానల్ పెట్టి కూడా 5 ఇయర్స్ అవుతుంది, కానీ వాచ్ టైం అనేది మనకి 5 ఇయర్స్ అవుతుంది కదా, వాచ్ టైం వస్తూ ఉంటే అవి డిక్రీజ్ అయిపోతూ ఉన్నాయన్నమాట. సో అట్లా నాకు డిలే అయిపోయింది. 5 ఇయర్స్ అంటే నేను అలా పేషెన్స్తోనే వీడియోస్ అయితే చేసుకుంటూ వచ్చాను, కానీ వాచ్ టైం అయితే రావట్లేదండి. అందుకనేసి నేనైతే ఇంకా ఏ డిసిషన్ అయితే తీసుకోవాల్సి వచ్చిందనమాట. వ్లాగ్స్ కూడా అప్లై చేస్తే బాగుంటుంది అనేసి. సో వీలైతే వ్లాగ్స్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను. కొంచెం మన ఫ్యామిలీ మెంబర్స్, యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ కూడా కొంచెం అర్థం చేసుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయగలరని కోరుతున్నాను. మొత్తానికైతే నేను ఇల్లు అయితే ఊడ్చాను అనమాట. సో ఈ విధంగా నేను డైలీ రొటీన్ వర్క్ అయితే చేస్తూ ఉంటాను. సో
పిల్లలు ఉన్న ఇంట్లో అయితే చిన్నపిల్లలు కదండి, వాళ్ళ వర్కే ఎక్కువగా ఉంటుంది. మనకి వంట అని, ఇంట్లో పని అని, పిల్లలు అని, పిల్లలు ఆడుతూ అదొకటి ఇదొకటి ఎక్కడ పడితే ఇంట్లో అక్కడే వేస్తూ ఉంటారు. అవన్నీ చదువుకొని ఇల్లు నీట్గా చేసుకొని మనకి లేడీస్ అంటే పిల్లలున్న ఇంట్లో చాలా వర్క్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ మేనేజ్ చేసుకొని మళ్ళీ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయాలంటే కొంచెం ట్రబుల్ అవుతుంది అనమాట. సో అది కొద్దిగా కరెంట్ అఫైర్స్ నోట్స్ అప్లోడ్ చేయడం అంటే కొద్దిగా లెంతీ ప్రాసెస్ కాబట్టి సో కొంచెం అయితే దాన్ని అవాయిడ్ చేయాలనుకుంటున్నాను. అంతేకాకుండా కరెంట్ అఫైర్స్ కాబట్టి ఇది ఎక్కువ మనకి ఎవరు లైక్ చేస్తారండి కరెంట్ అఫైర్స్? ఎడ్యుకేషన్ లైక్ చేసే వాళ్ళు చాలా తక్కువ అయ్యారు. ఇయర్స్ అయితే ఎక్కువ మనకి ఏంటి అంటే ఎంటర్టైన్మెంట్నే కోరుకుంటున్నారు ఎక్కువ అయితే. సో అలానేసి కూడా నేను గ్రోత్ లేదనేసి ఈ డిసిషన్ అయితే తీసుకున్నాను. ప్లీజ్ మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. అంతేకాకుండా ఇల్లు ఊడవడం కూడా అయిపోయిందండి. నెక్స్ట్ నేనైతే కిచెన్లోకి అయితే వెళ్ళాను. గోర్చికుడు ఉడికిందా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేస్తున్నాను అనమాట. సో ఫైనల్గా మనకు అక్కడ ఇల్లు ఊడ్చేలోపు అయితే గోర్చికుడికాయ కూడా ఉడికిందనమాట. ఇంకా నేను అందులోకి అయితే ఫిల్టర్ చేసుకుని చల్లారబెట్టుకొని గోర్చికుడు టమాటా కర్రీ అయితే చేయాలి. ఈలోపు నాకైతే దాహం వేస్తుంది కదా, సో సమ్మర్ కదా, వాటర్ అయితే తాగాను. అంతేకాకుండా ఫ్రిడ్జ్లోనే అయితే నేను గోర్చికుడికాయకి కావాల్సినటువంటి పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు ఇవన్నీ కొత్తిమీర అయితే తీసి బయట పెట్టుకుంటున్నాను. ఇంకా అవన్నీ కూడా కట్ చేసి తాలింపు చేసుకొని కర్రీ చేసుకుంటే ఒక పని అయితే అయిపోతుంది అనమాట. ఈ వీడియో ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. సో ఇలాంటి వీలైనప్పుడల్లా నేనైతే వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. కొంచెం అయితే సపోర్ట్ చేయగలరు, గమనించగలరు. ఇక నేను ఆనియన్, టొమాటో అయితే కట్ చేస్తున్నాను. సో ఇది అనమాట మన ఛానల్లో ఈరోజు సెకండ్ వ్లాగ్ అనమాట. చూసి మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయగలరని కోరుతున్నాను. సో ఫైనల్గా నేనైతే టొమాటో, ఆనియన్ కూడా కట్ చేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ తాలింపు అయితే చేసుకోవాలి. ఈలోపు మా పాప పని అయిపోయింది, కర్రీ కూడా చేసేసాను. ఈలోపు నాకు హెడేక్ వస్తుందంటే మా అమ్మాయి అయితే కొద్దిగా అయితే మసాజ్ అయితే చేస్తుంది అనమాట. సో మన పిల్లలు మనకి హెల్ప్ చేస్తూ కొద్దిగా మసాజ్ చేస్తే హెడేక్ అనేది కూడా మనకి రిలీఫ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా కాస్త అలా చేతులు పెట్టేసి మసాజ్ అయితే చేస్తుంది మా పాప. ఈలోపు మా బాబు అయితే ఒక పేడు తీసుకొని 1 అంతా క్రియేట్ చేశాడంట. 1 లాగా చేశాననేసి మా బాబు అయితే వచ్చి చూపిస్తున్నాడు. బెడ్కున్నటువంటి పేడును తీసి 1 చేశాను మమ్మీ అనేసి వచ్చి చూపిస్తున్నాడు అనమాట. సరే ఓకే నైస్ బెట్ అని చెప్పేసి చెప్పాను. అంతేకాకుండా మా ఇంట్లో ఒక చిన్న తాబేలు అయితే ఉందండి. పిల్లలు ఆ తాబేలును తీసుకొని కాసేపు అలా ఆడుకుంటున్నారు. సో ఈ వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్? నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఇదే అనమాట ఈరోజు మన ఛానల్లో చిన్న వ్లాగ్. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయగలరు. సో తాబేలు అనమాట. ఎలా ఉంది ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయగలరు.